కరివేపాకు వీటిల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో హెయిర్‌కి గానీ, కళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిది. మనం వెజిటబుల్స్ అన్నీ తింటాము. ఇదేదో పాపం చేసినట్టుగా ఒక్క కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తాం. కానీ దానివల్ల మనకి ఎంత మేలు జరుగుతుందో ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఈజీగా ఈ కరివేపాకు కారం ఎలా చేయాలో చూపిచ్చేస్తాను. ఇంట్లో చిన్న పిల్లలు గానీ, లేతే తినని పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి. చక్కగా వీటిలో ఉన్న విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ వాళ్ళకైతే వచ్చేస్తున్నాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ముందైతే కరివేపాకుని ఇలా తీసి వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కొంచెం వేగి పక్కన పెట్టుకున్నాక ఇందాక కరివేపాకు ఉంది కదా, అది కూడా కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ అన్ని 2 టేబుల్ స్పూన్స్ అనమాట మినప్పప్పు అండ్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, లాస్ట్‌లో కొంచెం మిరియాలు యాడ్ చేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్‌లో అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం పొడి సెపరేట్‌గా పక్కన పెట్టేసి ఇందాక కరివేపాకు అయితే వేయించాం కదా, అది కూడా కొంచెం వేసి చక్కగా మిక్సీ పట్టుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. లాస్ట్‌లో ఒక గుప్పెడు చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పొడి పొడిగా వస్తుంది. నేను ఉత్తి కరివేపాకు టేస్ట్ చేస్తేనే ఎంత బావుందో, ఇంకా వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.